కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. విజయ్ దళపతి చివరి సినిమా జననాయగన్ జూన్ 19న వస్తోంది అని కోలీవుడ్ ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు సీఎం ట్యాగ్ సిల్వర్ స్క్రీన్ పై చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆకాంక్షలకు ఇంకా టైం పడుతుందా? విజయ్ యాంటోనీ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడా? దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు తమిళ ఆడియన్స్. టైటిల్ కార్డ్ లో సీఎం విజయ్ అనే అక్షరాలు చూసేందుకు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఈ బర్త్డేకు తమ గాడ్ సినిమా వస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ వెయిటింగ్ మరింత తప్పేటట్లేదు. ఆ విషయాన్ని విజయ్ యాంటోనీ చెప్పకనే చెప్పేశాడు. విజయ్ జూన్ 19న వస్తున్నాడని లైన్ క్లియర్ చేశాయి కొన్ని సినిమాలు. ఏ రిలీజెస్ పెట్టుకోలేదు. కానీ తాజాగా విజయ్ యాంటోనీ జూన్ 19న నూరు స్వామి మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ డెసిషన్ చూస్తుంటే జూన్ 19న విజయ్ దళపతి రాడు అన్న డౌట్ కలుగుతోంది. ఇదే సినిమాను తెలుగులో 100 దేవులుగా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక్కడ మా ఇంటి బంగారంతో పోటీ పడబోతోంది ఈ తమిళ సినిమా. ఇటీవలే సీఎం దళపతి విజయ్ ను కలిశాడు విజయ్ యాంటోనీ. ఆ తర్వాత నూరు స్వామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం చూస్తుంటే జననాయగన్ ఆన్ టైమ్ లో రిలీజ్ కాదని తెలుస్తోంది. అయితే ఇంకా సెన్సార్ ఇష్యూస్ క్లోజ్ అవ్వలేదని కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. మరి జననాయగన్ వచ్చేది ఎప్పుడో, ఫ్యాన్స్ ఆకలి తీర్చేదన్నడో చూడాలి.